ఏంటి అలా చూస్తున్నావు? తింటావా? చిచ్చి, ఒకళ్ళు నవ్వుతుంది, నేను అస్సలు తిన్నాను. ఆహా, నువ్వు కోడి కూడా తింటావా? తింటాను. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి గుర్తు తెచ్చుకో. హే చిచ్చి. గంగా టీవీ స్టూడియో ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు మాస్ రాజ్ వీడియోస్తో ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలా మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న రత్నకిషోర్. మిమ్మల్ని రత్నకిషోర్ అనేలా, మాస్ రాజ్ అనేలా కన్ఫ్యూజ్లో ఉన్నాను. ఈ మాస్ రాజ్ వీడియోస్ అలాగే ఈ రత్నకిషోర్ని ఈరోజు రత్నకిషోర్తో ముఖాముఖి. ముందుగా గంగా టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. మిమ్మల్ని 2009లో అనిత ఓ అనిత సాంగ్తో చూశాను. అప్పుడు ఆ సాంగ్ అయితే చాలా, అప్పుడు యూట్యూబ్ వచ్చిన కొత్త, అదే యూట్యూబ్ అలాంటి సాంగ్స్ ద్వారా పరిచయం అయింది అందరికీ. ఆ టైంలో మిమ్మల్ని ఆ సాంగ్ చూశాను. ఓకే, ఆ తర్వాత జీ తెలుగులో, మా టీవీలో సీరియల్స్లో సైడ్ కనిపించేవారు. అరే ఈ అనిత రత్నకిషోర్ కదా అనుకునేవాడిని నేను. ఆ తర్వాత మళ్ళీ మీరు అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, మొదట ఎలా జరిగింది? అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చాను అంటే అది చాలా కామెడీగా ఉంటుందండి. అంతా చెప్పచ్చు. ఎలాగంటే అది ఫస్ట్ నేను ఆ టైంలో నేనైతే సినిమా రిలీజ్ అయింది. సో నేనైతే సినిమా రిలీజ్ అయిన తర్వాత అందులో ఒక సాంగ్ ఒకటి ఉంటుంది. ఇది కృష్ణానగరే మామ, కృష్ణానగరే మామ, ఎటు చూసిన కథలే మామ అన్న సాంగ్ చూసి మా ఫ్రెండ్ అడిగాను, కృష్ణానగర్ అంటే ఎక్కడ ఉంటుందిరా ఏంటంటే, అప్పుడు మా ఫ్రెండ్ చెప్పాడు, ఇలాగా కృష్ణానగర్ హైదరాబాద్లో ఉంటుందిరా, అక్కడ సినిమా వాళ్ళు అందరూ ఉంటారు, పొద్దున్నే సినిమా వాళ్ళు అక్కడి నుంచే వెళ్తారంట, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి నించుంటే సినిమాలో తీసుకెళ్తారంట అనగానే వెంటనే నేను మొత్తానికి బ్యాగ్ చదువుకుని కృష్ణనగర్ వెళ్ళిపోయాను. నేను మా ఫ్రెండ్ వెళ్ళిపోయి అక్కడ కృష్ణనగర్లో ఒక శీతల అపార్ట్మెంట్ అని ఒకటి ఉండేది, మంగా టిఫిన్ సెంటర్ ఎదురుకుండా, అక్కడ అందుట్లో ఉన్నా. ఉంటే సరే ఎలా వెళ్ళాలో తెలియదు. మా సాయంత్రం నైట్ 10ంటికి మంచినీళ్ళు వస్తాయి అక్కడ మనకి. అక్కడ నల్లా అంటారు, మన మంచినీళ్ళు అంటారు. సో పక్క ఫ్లాట్ వాళ్ళు నల్లా వస్తుంది, వెళ్ళి పట్టుకున్నాను. సరే అని చెప్పేసి బిందు పట్టుకుని కిందకి వెళ్ళి లైన్ నుంచున్నాం. నుంచి నేను మా ఫ్రెండ్ మాట్లాడుకుని ఉంటే అక్కడ కొంతమంది అబ్జర్వ్ చేశారు. మన స్లాంగ్ ఎలా ఉంటుందంటే గోదావరి స్లాంగ్ మంది. ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఏంట అంటే, ఇలాగా వెస్ట్ గోదావరి అన్న, భీమవరం నుంచి వచ్చాము. దేనికోసం వచ్చారా? ఇలాగ సినిమాలో యాక్ట్ చేయడానికి వచ్చాను, యాక్టర్ అవుదామని. సరే అయితే రేపు పొద్దున్న షూటింగ్ ముందు వస్తావా? షూటింగ్ ముందు వస్తావా అంటే ఇదేంటి ఇంత ఈజీగా వచ్చేసింది ఒకసారి ఇక్కడ అంతే కదా అని చెప్పేసి వెంటనే వస్తానన్న. అంటే రేపు వరుడు షూటింగ్ ఉంది, అల్లు అర్జున్ గారిది షో ఉందా? షో ఉందన్న. సరే మార్నింగ్ 5 o'clockకి కింద కొండ 5ంటికి నేను వస్తాను, కింద నుంచి చూడండి అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా నైట్ అంతా పడుకోలేదు, ఎప్పుడు 5 అవుతుంది, ఎప్పుడు వెళ్దామని. అల్లు అర్జున్తో షూటింగ్ పొద్దున్నే. సరే వచ్చేసా, మొత్తం మీద లేచి 5ంటికి కింద నుంచి ఉన్నాం. ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత హైటెక్ బస్ ఒకటి వచ్చింది, వచ్చి సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ కరుణ్ మీద ఎక్కు, నువ్వు పైకి ఎక్కు, నువ్వు పైకి ఎక్కు అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాడు. సో ఎక్కేసి కూర్చుంది, హైటెక్ బస్ వెళ్తుంది. నా ఫీలింగ్ అక్కడ ఎలా ఉందంటే, ఇది ఇంత ఈజీగా వచ్చిందేంటి, స్టార్టింగ్ అల్లు అర్జున్ గారితో చేస్తున్నాను, ఇంత ఈజీ ఇక్కడ చెత్త ఎప్పుడో వచ్చేద్దినే ఇండస్ట్రీకి. సరే ఏదో టాలెంట్ ఉంది మనకి, చూపిందాం, ఏదో లక్కీగా వచ్చింది అల్లు అర్జున్ గారితో ఫస్ట్ సినిమా అని చెప్పేసి బస్సులో వెళ్తున్నాం. సో సెట్కి తీసుకెళ్ళారు. సెట్ దిగిన తర్వాత టిఫిన్ చేయమన్నారు, టిఫిన్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఉత్తేజ్ గారు కనిపించారు. ఫస్ట్ టైం నేను తెర మీద చూసే యాక్టర్ని బయట లైవ్లో చూడడం. ఉత్తేజ్ గారు, ఇదేంటి ఉత్తేజ్ గారు ఇక్కడ ఉన్నారు అనుకున్నాను. తర్వాత డైరెక్టర్ గారు వస్తున్నారంట అనేసరికి కృష్ణవంశీ గారు వచ్చారు. ఇదేంటి కృష్ణవంశీ గారు వస్తున్నారు, గుణశేఖర్ కదా, ఆయన కదా డైరెక్టర్, అసలే మనకి ఎందుకులే అనుకున్నాం. సో ఈరోజు హీరో గారు వస్తున్నారు అని చెప్పేసి మొత్తం సెట్ రెడీ చేశారు, అంత అయిపోయింది. హీరో గారు కారులో వచ్చారు, వచ్చి శ్రీకాంత్ గారు కూర్చున్నాను, ఆయనే హీరో. నేను వెంటనే
అల్లు అర్జున్ గారు ఒరిజినల్ షూటింగ్ కదా మనం వచ్చింది. ఉమ్, ఇక్కడ శ్రీకాంత్ గారు, కృష్ణవంశీ, ఉత్తేజ్ గారు వీళ్ళందరూ కనబడుతున్నారు ఇట్ట అన్నాక. అంటే లేదు ఇది మహాత్మా షూటింగ్ ఇది అన్నాను. అల్లు అర్జున్ పక్కన సెలెక్ట్ చేశారని అన్న రాత్ర. అదే నాకు ఫస్ట్ అర్థం కాల. సర్లే అదే ఉండదు సరే కూర్చున్నాను. యాక్టర్లు అందరూ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు అందరూ రండి ఎక్కడి నుంచి ఉన్నాను. వచ్చేదానికి తమ్ముడు నువ్వు ఆ పక్క వెళ్ళిపో అక్కడి నుంచో అలా చెప్పినప్పుడు ఇలా రా. నేను వెంటనే కోడేటర్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు డైలాగ్ చెప్పలేదు, మేకప్ వేయలేదు, నాకు డైలాగ్ ఏం చెప్పలేదు, మేకప్ వేయలేదు, డైరెక్ట్గా కెమెరా ముందు తీసుకొచ్చారు, అసలు నా క్యారెక్టర్ ఏంటన్నాను. ఆయన ఎవరు తమ్ముడు నీది ఇలా బేవరం నుంచి వచ్చారంటే ఇక్కడ అదేమో ఉండవురా బాబు నువ్వేమి యాక్టర్ కదా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అంతే అన్నారు. నాకు ఆ రోజు అర్థం కదా. సరే అయింది. తర్వాత ఫ్రెండ్స్ చెప్పారు ఇలాగా ఏంటి ఒరే మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అంటే జూనియర్ ఆర్టిస్టులు అంటారు ఇక్కడ, గుర్తింపు ఏమి ఉండదు, ఏదో సాయంత్రం 200 ఇస్తారో తీసుకెళ్ళాం అంటే. అదేంట్రా వద్దొద్దు నాకు ఇలా వద్దు అని చెప్పేసి వచ్చేసిన తర్వాత నేను ఇండస్ట్రీలో ట్రై చేయడం, ఇంకా జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళకూడదు అని ఫిక్స్ అయిపోయింది. అంటే నాకు ఇక్కడ చిన్న సందేహం, ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు కూడా కార్డులని అవి ఉంటాయంట కదా, మీకు అలాంటిది ఏమన్నా అప్పుడు ఇచ్చారా, తీసుకున్నారా లేదా? స్టార్టింగ్ అండి హైదరాబాద్ కృష్ణనగర్ వెళ్ళిన 2వ రోజునే జరిగింది. నేను తీసుకోలేదు. తర్వాత నేను ఆ రోజంతా సెట్లో కూర్చుని పిలవడం, ఆ అటేళ్ళు ఇటేళ్ళు నుంచో అని చెప్పడం. నాకు అర్థమైందంటే కెమెరా ముందుకు రా. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ని పరిచయం చేసుకున్నాను. ఆ రోజు పరిచయం చేసుకుని అందులో సాయంత్రం అసిస్టెంట్ డైరెక్టర్కి ముందు ఇప్పించి అన్న ఏంటంటే తమ్ముడు నువ్వు వచ్చింది జూనియర్ ఆర్టిస్ట్కి వచ్చావు, ఇక్కడ ఏముండవు, నీకు యాక్టర్గా ఎదగాలి అనుకుంటే ఇలా రాకు, నీకు గుర్తింపు ఉండదు, ఇలా వస్తాయి. ఇదేంటంటే డైలింగ్ ఇక్కడే ఉన్న వాళ్ళకి ఇంకా ఇదే బతుదేరు అనుకున్న వాళ్ళు వస్తారు. నువ్వేదో యాక్టర్ అవ్వదాం లేకపోతే ఏదో అయిపోదాం అనుకుంటే ఇలా కనిపించుకో. అసిస్టెంట్ డైరెక్టర్ సినిమా ఆఫీసులకి వెళ్ళి ఫొటోస్ ఇవి, ఆ ఫోటో ఆల్బమ్ తీసుకుని ఫోటో ఆల్బమ్ ఇవి అందరికి ఛాన్స్లు వస్తే ఫోన్ చేస్తారు. ఇలా వస్తే మాత్రం ఇలా ఉండిపోతావు నువ్వు. అదేంటంటే జూనియర్ ఆర్టిస్ట్ కార్డు అనేది అక్కడ ఉన్న వాళ్ళకి తీసుకుంటారు. ఇక్కడ అందులో ఉండిపోవాలనుకున్న వాళ్ళు కార్డు తీసుకుంటారు. మనం ఏంటి ఎప్పుడు స్టార్ అయిపోదాం, ఎప్పుడు పెద్ద హీరో అయిపోదాం మీరు ఇది అయిపోయింది అనుకున్నారు. అంటే ఫస్ట్ నేను అల్లు అర్జున్ కూడా అని చెప్పగానే అల్లు అర్జున్తో షూటింగ్ అంటే మనం ఏమనుకుంటాం, నేను ఇప్పుడు అల్లు అర్జున్ యాక్ట్ చేస్తే నేను ఎంత ఈజీగా వచ్చేసింది అని బస్సులో కూర్చుని ఆ రోజు నెక్స్ట్ కార్లో వెళ్ళాలి, కార్ వేసుకుని వెళ్దాం, వచ్చిన డబ్బులు దాచుకుందాం, బ్యాంకులో వేసేసుకుందాం, కస్టేషన్ పెట్టుకుందాం, ఇంకా ఓహోలా బస్సులోనే స్టార్టింగ్ హైటెక్ బస్సులో తీసుకెళ్లారు కదా. ఇదే ఇండస్ట్రీ అంటే ఇంత ఈజీగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనిపించింది ఆ రోజు. తర్వాత నైట్ అనిపించింది అనమాట, సినిమా కష్టాలు అంటారు అప్పుడు ఇది సినిమా కష్టాలు అంటే ఇలా ఉంటుందా. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ పరిచయం చేసుకుని డైలీ అలా కావాల్సింది అది ఏదో అవసరం అది ఇచ్చి అలా క్యారెక్టర్స్ చేయడం. అలా తర్వాత మా టీవీలో వంశీ గారు మా పసరపొడి కథల్లో, తర్వాత మా మ్యూజిక్లో టాప్ 10 ప్రోగ్రామ్స్ కానీ, జీ తెలుగు, కృష్ణావతారం సీరియల్, అలా మా టీవీ ఇంకా అన్ని ఛానల్స్లో చేశాను. చేశారు. అది మీరు అనితా సాంగ్ తర్వాత ఈ సీరియల్స్తో చేశారు, ఇంతవరకు బాగుంది. మధ్యలో మీరు బ్రేక్ ఇచ్చారు ఇండస్ట్రీకి, అదే ఇందులో లేరు, మళ్ళీ మాసరాజ్ వీడియోస్తోనే మీరు కనిపించేది. ఈ మధ్యలో ఏం జరిగింది? మీ మధ్యలో అంటే నేను తర్వాత కొన్ని మూవీస్ చేశాను, డబ్బింగ్ ఒక మూవీస్ కొన్ని సినిమాలకి డబ్బింగ్ కూడా చెప్పాను, హీరో డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా కొనసాగిస్తున్నాను. ఈ సిచ్యువేషన్లో ఒక సినిమా ఆల్రెడీ హీరోగా ప్రేమ కావ్య అని చెప్పేసి హీరోగా ఒక మూవీ షూటింగ్ అయిపోయింది, శ్రీకాకుళంలో చేశాను, రిలీజ్ సిద్ధంగా ఉన్నాను. సో ఈ జరుగుతున్న సిచ్యువేషన్లో మా అమ్మగారికి బాగోలేదని చెప్పేసి రావాల్సి వచ్చింది ఇంటికి. వచ్చిన తర్వాత నా బ్యాడ్ లక్ ఏంటంటే ఉదయ్ కరణ్ గారు చనిపోయారు ఆ టైంలోనే. ఇప్పుడు ఆ తర్వాత ఉదయ్ కరణ్ గారు చనిపోయిన తర్వాత మా ఇంట్లో మా అమ్మగారు అందరూ చూసి ఇలాగా ఇండస్ట్రీకి వద్దు నాన్న వెళ్ళకో అంటే, లేదమ్మా నేను వెళ్తాను బాగుంది అక్కడ ఇప్పుడు క్లిక్ అవుతున్నాను అంటే, లేదు ఉదయ్ కిరణ్ ఎంత పెద్ద హీరో, ఆయన చూడు ఉదయ్ కిరణ్ గారు ఇప్పుడు అయ్యారో, ఇంకా మనం వెళ్తున్నాను ఇండస్ట్రీలోను, మనకు వద్దు వచ్చేస్తాను ఇక్కడ ఉండు. తర్వాత మా అమ్మగారు చనిపోయే ముందు కూడా జాబ్ చెయ్యాలి అని ఒట్టేయించుకుని, నా జాబ్ నువ్వు చెయ్యమ్మా అని చెప్పేసి ఒట్టేయించుకుని చనిపోయారు. అప్పుడు అంటే
ఇంకా జాబ్లోకి వచ్చేసాను. కుటుంబ బాధ్యతల కోసం మీ కళ్ళని పక్కన పెట్టారు. ఇప్పుడు ఎలా ఉంది మీ లైఫ్? హ్యాపీ, మ్యారేజ్ అయింది, 2 పిల్లలు, చాలా హ్యాపీగా ఉంది. ఏంటి ఈ మధ్య ఇదివరకు పేపర్లో డైలీ గురించి ఏదో టైంలో పడి సీరియల్స్లోనో లేకపోతే ప్రోగ్రామ్స్ టీవీలో కనిపించేవాడు. తర్వాత ఏంటి సడన్ గా మానేసావు, వద్దురా మానకో, ఏదో ఒకటి చేస్తా ఉండు అంటంతో మళ్ళీ నేను ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు చేస్తూ ఉంటాను అనమాట వీడియోస్, మాసరాజ్ వీడియోస్ అని చెప్పి చేశాను. సో అది బాగా క్లిక్ అయింది. చూస్తున్నారు అందరూ, ఎక్కడికి వెళ్ళినా బాగుందని, మాసరాజ్ వీడియోస్ బాగున్నాయి, ఫన్నీగా, సింపుల్గా టైం పాస్ కోసం చేసుకుంటున్నాను అంతే. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది పుట్టింది. హలో బావ చెప్పరా. బావా, ఈ మధ్యన లైఫ్ చాలా బోర్ కొడుతుంది బావా. ఒంటరి అయిపోయానేమో అని చెప్పి ఫీలింగ్ బాగా ఎక్కువగా ఉంది బావా. చూడు బావా, ఎప్పుడు ఒంటరిగా ఉన్నానని మాత్రం ఫీల్ అవ్వకు. నీకు మేము అందరం ఉన్నాం కదా, నువ్వెప్పుడు బాధపడకు. నువ్వెప్పుడు ఒంటరోడు కాదు, నీకు నేను ఉన్నాను. అర్థమైందా? నీకు ఏ బాధ వచ్చినా నాతో చెప్పు బావా. అలాగైతే బావా, మరి ఒక 10,000 ఉంటే చూడు బావా, ఒక వారంలో ఇచ్చేస్తాను. 10,000? చూడు బావా, ఒక్కోసారి ఒంటరిగా ఉండటమే బెటర్. అలా నుంచుని తినకపోతే కూర్చుని తినచ్చు కదా భోజనం. మీరే కదరా అన్న, భార్య కష్టపడి సంపాదించండి, కూర్చుని తింటా సిగ్గులేదా అని తిడుతున్నారు, అందుకే నుంచి తింటున్నాను. పనికి మళ్ళదవా, దేవరసదవా, వెదవల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల్లోనూ ఎదవన్నర. పాన్ ఇండియా స్టార్, డేట్స్ ఖాళీ ఉండవు. అంత పెద్ద స్టార్ ప్రభాస్, ఆయనకి మీకు గొడవ ఏంటి? అసలు ఏమైంది? అంటే ప్రభాస్ గారికి నాకు, ప్రభాస్ గారు నన్ను తిట్టడం అంటే, మా ఫ్రెండ్ ఒక అతను ఏకనిరంజన్ షూటింగ్ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాడు. అన్న నాకు ఒకసారి ఏదైనా పరిచయం చేయన్న డైరెక్టర్ని అంటే, సరే తమ్ముడు రేపు బూత్ బంగ్లాకి రా, పూరి జగన్నాథ్ గారిని పరిచయం చేస్తాను అంటే వెళ్ళాను. సో వెళ్ళిన తర్వాత అక్కడ సాంగ్ షూటింగ్ జరుగుతుందండి. ఇది అమ్మ లేడు, నాన్న లేదు, అక్క చెల్లి తమ్మి లేదు, ఏక్ నిరంజన్, ఆ పాట షూటింగ్ జరుగుతుంది. సరే నేను అన్నయ్య వచ్చానని అంటే, సరే తమ్ముడు కూర్చో, నేను బ్రేక్ టైంలో సార్ని పరిచయం చేస్తాను అంటే కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ప్రభాస్ గారు ఎదురుకుండా రెడ్ షర్ట్ వేసుకుని ఆ సాంగ్ షూటింగ్ రెడీ అయ్యి మేకప్ వేసి కూర్చున్నారు. కూర్చుని నేను ప్రభాస్ గారిని చూస్తున్నాను అలాగా, ఏమ్మా భలే ఉన్నాడు ప్రభాస్ గారు. ఫస్ట్ టైం ప్రభాస్ని అక్కడ ఎదురుకుండా చూడడం. సరే భలే బాగున్నాడు మనిషి అని చెప్పేసి ఆయన ఇంకా అలా చూస్తున్నాను. బేసిక్గా ఆయన ఫ్యాన్, నేను ఆయన సినిమాలు చూశాను. ఆయన ఇంకా చూస్తుంటే ఆయన బిస్కెట్స్ తింటున్నారు కూర్చొని. బిస్కెట్స్ తింటుంటే ఆయన ఇంకా చూస్తున్నాను. ఆయనకి పాపం మరి ఇబ్బందిగా అనిపించి ఇలా రమ్మని పిలిచారు. నేను మళ్ళీ పిలుస్తారా అని చెప్పి వెనక్కి ముందు చూస్తున్నాను. ఇలా అన్నా, నిన్నే ఇలా రా అని పిలిచారు. సార్ మగుతూరు మండలం కాణిపట్నం సార్ నాది, అక్కడి నుంచి వచ్చాను సార్. ఎందుకు చూస్తున్నావు నన్ను అలా? నాకు ఇంకేం చెప్పాలి అర్థం కాలేదు. ఏం లేదు సార్, డస్ట్బిన్స్ ఉందే పక్కలు నాన్న. సరే అని చెప్పేసి మళ్ళీ పక్క వచ్చేసారు. ఈ పక్కకు వచ్చి కూర్చున్నాను. ఆయన మళ్ళీ ఆ బిస్కెట్స్ తింటేనే ఇంతకు ఇలా చూశారు. చూద్దరు మళ్ళీ ఈ పక్క కనిపించాను. మళ్ళీ ఆయన ఇలా తిరిగి మళ్ళీ బిస్కెట్స్ తింటే మళ్ళీ ఇలా చూశారు. మళ్ళీ ఆయన ఇంకా చూస్తున్నాను నేను అలాగే. చూసేసరికి ఇలా అన్నారు. ఫస్ట్ టైం చూసారేమో, ఇంకా అలాగే చూస్తున్నాను. మళ్ళీ అలా చూస్తుంటే మళ్ళీ పిలిచారు రెండోసారి. ఇలా అనేసరికి సరే కొట్టేస్తారు ఈసారి నన్ను ఇంకా అని చెప్పి భయపడుతూనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన గొప్పతనం చూడండి. ఒక పాన్ ఇండియా హీరో అయ్యారంటే ఊరికి టాలెంట్ ఒకటే కాదండి, మనిషి బిహేవియర్ కూడా అవసరం. అవన్నీ ఉంటేనే మనిషి స్టార్ హీరో అవుతారు. ప్రభాస్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, ఇంకా యాక్టర్స్ చాలామంది చాలామంది యాక్టర్స్ వాళ్ళు ఎక్కువ టాలెంట్ బిహేవియర్తో పాటు వచ్చినారు. ఆ రోజు ప్రభాస్ గారు నన్ను పిలిచిన తర్వాత ఆయన ఏం ఫీల్ అయ్యాడంటే, నేను తిట్టేసాను ఈ అబ్బాయిని
అనుకుని మళ్ళీ పిలిచి ఎవరు తెచ్చో అన్న ఇలా మొగుల్తూరు మండలం సార్ కాలిపట్టిన. ఓకే ఏమనుకోకు, నేను తింటుంటే ఇబ్బందిగా అనిపించింది నువ్వు అలా చూస్తుంటే. ఓకే ఏమనుకోకు, బిస్కెట్ తీసుకో. పర్వాలేదు సార్, వాళ్ళ తీసుకెళ్ళాలి. ఫస్ట్ టైం ఆయన ఒకటంట డార్లింగ్ అని నన్ను అంటాం, తీసుకెళ్ళాలి తీసుకుందట. ఓకే ఏమనుకోకు. ఓకే అంటే ఆయన ఫీల్ అయిపోయాడు, నన్ను తిట్టేసానేమో అనుకున్న. ఆయన గొప్పతనం అసలు మళ్ళీ పిలవక్కర్లేదు. నిజంగా ఆయన ఈ మేనేజర్ని పిలిచి బయటికి ఏంటని ఎవరు దగ్గర రాకుండా ఏం చేస్తారు, రానివారు అన్నారు. సో ఈ లోపల మా ఫ్రెండ్ ఆయన వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్, తమ్ముడు ఏంటి సార్తో మాట్లాడుతున్నాను. లేదన్నా ఆయనే సార్ పిలిచారు అంటే, ఏంటన్నా ఇలాగా ఆయన చూస్తున్నానని చెప్పి ఇక ముందు తిట్టారు అంటే, లేదులే సార్ చాలా మంచి అయినా మాకు తెలుసు కదా, గమనం అలా చూడకూడదు. మనకు తెలియదు కదా, మనం డైరెక్ట్ స్టార్టింగ్ వెళ్ళిపోయి వెంటనే మనకేం తెలుసు అవన్నీ చూసాం. అలా ఆయనతో నాకు మంచి అనుభవం ఆ సిచ్యువేషన్. ఇది ఇప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళారు కదా, ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేస్తాను కానీ ఛాన్స్లు ఇప్పిస్తానని కానీ అలా ఏదైనా డబ్బులు తీసుకోవడం ఇలాంటి మోసాలకి ఏమైనా గురయ్యారా ఎప్పుడైనా మీరు? ఇండస్ట్రీలో చాలా మోసాలు జరిగినాయండి అక్కడ. మీకు కృష్ణనగర్లో ఎలా ఉంటుందంటే, ఇంక అదే చెప్తాను నేను, వాళ్ళకి ఇంట్లో తింటాక కూడా తిండి ఉండదు. కానీ మన దగ్గర వచ్చి సినిమా చేస్తాను, నాకు ఆడాడో తెలుసు, నీ ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి కూడా తీసుకెళ్ళి సిగరెట్లు కొనిపించుకోవడం. ఉప్మాగాళ్ళు అంటారు, నేను వాళ్ళకి ఉప్మాగాళ్ళు అంటాను. సిగరెట్లు కొనిపించుకోవడం, మందు పోయించుకోవడం, తిప్పించుకోవడం. ఇంకొకడైతే డైరెక్ట్గా తమ్ముడు భలే ఉన్నా, సదా పక్కన నువ్వే హీరో అని చెప్పేసి నన్ను డబ్బులు కూడా తీసుకున్నాడు. అంటే మన వీక్నెస్ ని క్యాష్ చేసుకుంటారు. ఖచ్చితంగా జరుగుతుంది. మీరేం గురయ్యారు అలాగా? ఏదైనా అమ్మకి ముందే తెలిసి వచ్చిందా? ముందు తెలుసా, అప్పటికే నాకు ఈ చిన్న సంఘటనలకే నేను తేరుకున్నాను, ఇది కరెక్ట్ కాదు. ఈ డబ్బులు తింటాక మన దగ్గర ఇలా నిజంగా చెప్పండి, వాళ్ళకి ఉంటాక ఇల్లు కూడా ఉండదు. వాళ్ళకి వాళ్ళు ఎక్కడో కింద చిన్న చెట్టు కింద షెడ్లో పడుకుంటారు. వాళ్ళు మన దగ్గరకు వచ్చి మంచి డ్రెస్ ఒకటి ఇస్త్రీ చేసి వేసుకొని ఇచ్చేస్తారు. డైరెక్టర్ నేనే సినిమా చేస్తున్నాను, దానికి కింద ఎంత పెట్టుకో, ఇంకా ఈ టైప్ మాట్లాడుతుంటారు అన్నమాట. తెలుసా అలా జరిగినాయి, కానీ మోసాలు జరుగుతూ ఉంటారు, డబ్బులు అడుగుతూ ఉంటారు. అలాగే మనం ఏది కూడా అంతగా. ఒకటి చెప్పాలండి, ఇక్కడ నిజంగా సినిమా హిట్ చెయ్యాలనుకున్న వాళ్ళు ఎవరో కూడా డబ్బులు అడగరు. క్యారెక్టర్, నువ్వు ఈ క్యారెక్టర్ కింద పెట్టుకో, నీకు ఈ క్యారెక్టర్ ఇస్తాను, డబ్బులు పెట్టుకుంటే అంటే ఆ సినిమా హిట్ అవ్వదు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ సినిమా తెర మీదకి వచ్చే లోపల డబ్బు మీద ఉంటుంది. ఏ క్యారెక్టర్ ఎవరికింత ఎంత వస్తుంది మనకి ఈ చూసుకుంటారు, దాని మీద సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండదు వాళ్ళు. ఇంక ఎప్పుడు కూడా ఒక డైరెక్టర్ ఒక క్యారెక్టర్ అనుకుంటే ఆ క్యారెక్టర్కి వాళ్ళు సెట్ అవుతారు అనుకుంటే బతిమాలు తీసుకొస్తారు. అగ్రిమెంట్ రాసుకుని మీకేం ఇబ్బంది ఉండదు, మాకు కావాలని చెప్పి బతిమాలు తెచ్చుకుంటారు. కరెక్ట్గా ఆ క్యారెక్టర్కి వాళ్ళే సెట్ అవుతారు అనుకోండి, వాళ్ళు నిజంగా సినిమా హిట్ కొట్టాలనుకున్న వాళ్ళు ఆ క్యారెక్టర్ వాళ్ళు సెట్ అవుతారు లేదో వెతుక్కుంటారు తప్ప, ఎవరో డబ్బులు ఎంత ఇస్తున్నారు మనకి, ఎవరో డబ్బులు ఇస్తే ఆ క్యారెక్టర్ ఎవరికి ఇద్దాం అనుకుంటే ఆ సినిమా పెద్దగా ఆడవు. ఏదో టైం బాగుండి ఆడాలి తప్ప పెద్ద ఆడవాళ్ళే. అంటే డబ్బు మీద ఉంటుంది కదా, స్టోరీ మీద గ్రిప్ ఉండదు. అదేమండి ఏ క్యారెక్టర్ ఎన్నికి పెడితే ఎన్ని డబ్బులు వస్తాయని చూసుకుంటూ ఉంటారు. అవి నేను ఇప్పుడు ఎవరైనా డబ్బులు అడిగితే మాత్రం నేను ఇప్పుడు ఎవరిని వెళ్ళదు. చాలా మంది అడుగుతుంటారు డబ్బులు పెట్టుకో అంటారు, నేను అస్సలు డబ్బులు పెట్టుకోను, నాకు ఇండస్ట్రీతో అనుబంధం. నెక్స్ట్ అదే మీ జర్నీ మొదట అలా స్టార్ట్ చేశారు, మధ్యలో బ్రేక్ ఇచ్చారు, మళ్ళీ కుటుంబ బాధ్యతల కోసం వెనక్కి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు మాస్రాజ్ వీడియోస్తో హల్చల్ చేస్తున్నారు, అంతా బాగుంది. మొన్న రీసెంట్గా సంక్రాంతికి మీ ఫ్యామిలీ వీడియోస్ చూసాను, అదే మీరు ఏదన్నా షేర్ చేసుకుంటారు, అదే అమ్మగారు ఇలా అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ మీ రిలేషను ఎలా ఉంది? వీళ్ళు ఫ్రెండ్స్ సంక్రాంతికి ఏదో వీడియో చూసే 30 మంది, అది 30 మంది అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అండి, మా అత్తూరు సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎక్కువ కలుస్తూ ఉంటాం. మంత్లీ 1 టైం అన్న అందరం కలుస్తూ ఉంటాం. అలాగే సంక్రాంతికి 5 రోజులు కూడా పెట్టుకున్నాం, సరదాగా అందరం కలుద్దాం చెప్పి ఒక ఊర్లో ఉన్న 5 రోజులు ఉన్నాం. ఆ వీడియోస్ సరదాగా పోస్ట్ చేశారు అన్నమాట. అవి కూడా వ్యూస్ బాగా వచ్చింది, లక్షల్లో వచ్చింది ఇన్స్టాగ్రామ్లో. మీరు చేసి ఈ వీడియోస్ మీద వాళ్ళ కామెంట్స్ ఎలా ఉంటాయి? పాజిటివ్గా ఉంటాయా, నెగిటివ్గా ఉంటాయా? పర్వాలేదు బాగా చేస్తున్నారు అనే టైప్ ఉంటుందా? అది ఎలా ఉంటుంది వాళ్ళే? లేదు, అది ఫ్యామిలీ బాగుంటుంది.
అందరూ కూడా చూసి ఇలాగా వీడియోస్ బాగున్నాయి, చాలా సరదాగా ఉంటాయి, కామెడీగా ఉంటాయి అని పిలుస్తూ ఉంటారు. ఎక్కువ చిన్నపిల్లలు ఎక్కువ చూస్తుంటారు, అడుగుతూ ఉంటారు చిన్నపిల్లలు ఎక్కువగా. గోదావరి మనసులో మాట, పండుగ వెళ్ళిపోయి ఇంటికి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే మనసు పట్టేసి ఏటోళ్ళు అయిపోయిందండి. పరాసుకాయలు ఆడుకుంటా ఏళ్ళ మాట్లాడుకుంటా ఆనందించడానికి సేపు పట్టలేదని క్షణాలు గడిపోయే రోజులు కళ్ళకి మస్కేసి చీకటి కమ్మినట్టు అయిపోయిందండి. ఇప్పుడిప్పుడే దిగుతున్న మామిడి పిందులతో మెంతి బదులు ఎడితే పిల్లలకి తీసుకుంటా కంచాల మీద కలబడ్డారు. ఎన్ని రుచి కుదరడం వల్ల అనుకున్నాం కానీ చుట్టాలతో వచ్చిన పిల్లలతో జతకట్టిన సరదాలని నిజం తెలియలేదండి. అదే పచ్చడి పుట్టెడితే పొట్టోళ్ళు ఎవరు కంచం వైపు రావట్లేదు. చాలా కాలం తర్వాత వచ్చిన ఆడబిడ్డలు కాళ్ళు నీళ్ళు ఎట్టుకుంటూ ఇంటికి వెళ్ళేటప్పుడు కాళ్ళకి దండాలు ఎడతా ఉంటే లోపలికి ఎక్కేసినట్టు అనిపించిందండి. ఏం చేస్తామండి, ఎవరి సంవత్సరాలు వాళ్ళయి బరువు ఎక్కిన గుండుతో సెంగుని సరువుడి కట్టి కాళ్ళకు పసుపు రాసి కొత్త బట్టలతో కట్టినానట్టు పంపుతూ ఉంటే మళ్ళీ అప్పగింతలప్పుడు వచ్చిన దుఃఖం పొగులు వచ్చేస్తుందండి. గోదావరిలో అంటే ఏళ్ళ కోళ్ళ మనుషులు అనుకుంటారు కానండి, ఫ్యామిలీ ఎక్కువ ఎర్రోళ్ళు చాలా మందికి తెలవదండి. సో కామెడీగా ఉంటాయి కాబట్టి పర్వాలేదు. ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైతే జాబ్ చేయకుండా ఇంట్లో పట్టించుకోకుండా ఇలాంటివి చేస్తాం అనుకో తంతారు. ఎవరైనా తిడతారు. బాధ్యతలు కరెక్ట్గా మన ఖాళీ టైంలో నేను అవి చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఒకటి ఏదో చూశాను, మీ అమ్మగారిలో మీ పాపను చూసుకుంటున్నారని కొన్ని వీడియోస్ కూడా చేశారు మీరు. అది సాంగ్స్ హార్ట్ టచ్ చేస్తున్నాయి, ఎడిటింగ్ చేసి అవి పెడతారు. ఎవరు పెద్ద పాప, ఎవరు చిన్న పాప, పెద్ద పాప, ఎవరిని మీరు అన్నారు? మా పెద్ద పాప. యాక్చువల్లీ అది కూడా సిచ్యువేషన్ ఏంటంటే మా అమ్మగారు చనిపోమని చెప్పారు. అలాగా కంగారు పడకమ్మా, బాధపడకో, నేను ఎక్కడికి వెళ్ళడం మళ్ళీ నీ దగ్గరికి వస్తాను, నేనేం నిన్ను వదిలేట్లేదు, మళ్ళీ వచ్చేస్తాను అని చెప్పారు. తర్వాత నాకు ఫస్ట్ టైం పాప పుట్టినప్పుడు అనిపించింది మా అమ్మ నా దగ్గరికి వచ్చేస్తాను అంది కదా, వచ్చేసిందని. సో తనతో నాకు మా కూతురుతో ఉన్నట్టు ఉంటుంది, మా అమ్మతో ఉన్నట్టు ఉంటుంది. అదే మీరు ఈ వీడియోస్ అదే పర్సనల్ అని కాదు, మళ్ళీ అదే షేర్ చేసినప్పుడు మాకు కూడా హార్ట్ టచ్ చేసింది. ఆ వీడియోస్ మదర్ సాంగ్ పెట్టారు, అమ్మలాగే ఉంది అంటే యాజ్ ఇట్ ఈస్ గా మీ మదర్ ఫోటో పక్కన చూస్తే కూడా పోలికలు కూడా సేమ్ అలానే ఉన్నాయి. అది అంటున్నాను, అది ఎలా మీరు షేరింగ్ చేసుకోవడం అది నచ్చింది మాకు. అదేంటి చెప్తున్నాను కదండి, నా కూతురే మా అమ్మాయి నా కూతురు కింద వచ్చింది. లోకాన్ని చూస్తుంది తన రూపు తానిప్పుడు చూపించలేనంది, అద్దల్లా మెరిసే ఒక హృదయం కావాలి, ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి, రెప్పల వెనక ప్రతి స్వప్నం కళలొలికిస్తుంది, రెప్పలు తెరిచే మెలకువలో కలని దురిస్తుంది, ఆ కలల జాడ కళ్ళు ఎవరినడగాలి. సో నాకు కూతురు చూసినట్టు, మా అమ్మని చూసినట్టు ఉంటుంది తను. అంతే నేను ఎక్కువ ఆ ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది మా ఇద్దరికి, నాకు నా పెద్ద అమ్మాయికి నాకు. సో ఆ వీడియోస్ పెడతా ఉంటాను. మా చిన్న అమ్మాయి కూడా యాక్టింగ్ బాగా చేస్తుంది అసలు. ఇప్పుడు మరి ఇండస్ట్రీకి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా మరి? అసలు ఎలా ఇంకా నెక్స్ట్ జర్నీ ఏంటి? ఇప్పుడు మాస్రాజ్ వీడియోస్ పాపులర్ అలా బాగుంది, ట్రెండింగ్లో ఉంటున్నాయి ఇవి. నెక్స్ట్ ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు నెక్స్ట్? ఇండస్ట్రీలో అంటే చేస్తానండి. నేను అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ నా పరిచయం వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు డైరెక్టర్లు అయ్యారు, ప్రతి ఒక్కరు కూడా. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు, తమ్ముడు షూటింగ్ ఉంది, మూవీ చేస్తున్నాను, త్వరలో స్టార్ట్ అవుతుంది, నువ్వు రావాలి, నువ్వు చేద్దిగాను తమ్ముడు అని చెప్పేసి అలాగ ఇప్పుడు అందరూ డైరెక్టర్లు అవుతున్నారు ఇప్పుడు అందరూ కూడా. సో సరే అన్న వస్తాను, కాకపోతే ముందు చెప్పండి అన్న, నాకు చూడాలి కదా, నాకు ముందు చూసుకుని చెప్తే వస్తానన్నా. అంటే కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి మాస్రాజ్ వీడియోస్ చేస్తున్నాను కామెడీగా, ఏదో లోకల్లో టైం సరిపోతుంది. ఏదైనా మంచిది ఏమైనా వస్తే కనుక తప్పకుండా. కానీ ఇందులో ఏంటంటే మీరు ఎవరికి అవకాశం ఇవ్వట్లేదు, ఓ తాతగాను, బామ్మగాను, అమ్మాయిగాను అన్నీ మీరే చేసేస్తున్నారు, ఎవరికి ఎవరో ఇంటి అవకాశం. అదే అన్నీ నేనంటే ఏ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాను, ఇప్పుడంతా ఏ టెక్నాలజీ వచ్చేసింది. ఈ టెక్నాలజీ నాకు ఎంత ఉపయోగపడిందంటే, ఏ టెక్నాలజీ లేనప్పుడు నేను ఒక అమ్మాయితోటి షూట్ పెట్టుకుంటే
ఒక అమ్మాయి సాంగ్ అంతా షూట్ చేసేసిన తర్వాత ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి నైట్ ఫోన్ చేసి ఆ సాంగ్ పొద్దున్నే రిలీజ్ చేయకూడదండి, మా ఇంట్లో తిడుతున్నారండి, అది ఎన్నో వస్తే మాకు ప్రాబ్లం అయిపోతుందండి అని అప్పటికప్పుడు మానిపించేసిన సందర్భాలు ఇలాంటి సందర్భాలు ఉంటాయి. మనం అది హైలైట్ పాపులర్ అవుతున్నప్పుడు నొక్కేస్తాకే వస్తారు. ఎలాగైనా మనకి బ్యాడ్ వస్తుంది. మనకి ఏదో అదొక భయం. అరే మనం కొంచెం గుప్పట్లో ఉన్నట్టే లెక్క. ఇంకా అలా చేసినప్పుడు మనం ఎంత ఇవ్వనివ్వండి, ఏం చేయనివ్వండి, కొంచెం ఉంటది ఆ భయం. అందుకని అమ్మాయిలతో పెట్టుకోవడానికి కొంచెం తలపొట్టను వాళ్ళతోటి. పర్మిషన్ తీసుకుని వాళ్ళ ఇంట్లో పర్మిషన్ తీసుకుంటే ఓకే, ఏదంటే మనకి ఇబ్బంది అయిపోతుంది. అదృష్టం ఏంటంటే ఈ ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత అమ్మాయిలతో పని లేదు. ఎందుకంటే నేనే గెటప్ వేసేసి, నేనే అమ్మాయి కింద, నేనే భార్య, నేనే నానమ్మ, నేనే చిన్నపిల్లాడు అని నేనే చేసుకుంటాను. బాగుంటుంది. సో అందరూ చాలా మంది ఎక్కువ కామెంట్ ఏంటంటే లేడీ గెటప్ లో బాగుంటున్నాను అని అడిగే చాలా మంది. ఎంత ఏ టెక్నాలజీ క్యూట్ గా ఉంటే చూసాను, అమ్మాయి క్యూట్ గా ఉంటాం అది చూసాను. అది అది ఏ టెక్నాలజీ అండి, ఏ టెక్నాలజీ నాకు అంత ఉపయోగపడుతుంది అది. మీరు మొదట్లో అనిత సాంగ్ వచ్చినప్పుడు 7G క్రియేషన్ లో ఉండేది. నేను అప్పుడు ఒక ఛానల్ చూసాను. అంటే నేను ఇప్పుడున్న సందర్భంలో అప్పుడున్నాయో లేదా అని అడగటానికి నేను ఈ విషయం అడుగుతున్నాను. ఇప్పుడు ఏదైనా ఒక సాంగ్ ఎవరో ఒకరు పాడడం, ఒకరు డాన్స్, దానికి పెర్ఫార్మెన్స్ చేయటం ఇలా ఉంటున్నాయి. ఆ తర్వాత కొట్టుకోవడం, ఎలా ఈ సాంగ్ నాది, కాపీరైట్ నాది అని. ఇప్పుడు స్టెప్పుల గురించి కూడా వచ్చేస్తున్నాయి, ఈ స్టెప్ నాది అలాగే. అప్పుడు మీరు మన చూసేది తమిళ సినిమాలో నాది స్టెప్ అని చెప్పి మీరు అవును అలా వచ్చినాయి, ఇప్పుడు అలా వచ్చేస్తున్నాయి. మీరు ఆ రోజుల్లో 2009లో ఇప్పుడున్నంత వైరల్ లేదు, కానీ ఆ సాంగ్తో పాపులర్ అయ్యారు కదా. ఆ సాంగ్ పాడిన వాళ్ళు నాదని ఇలా ఏదైనా గొడవ లాంటివి అలాంటివి ఏమైనా వచ్చినాయి. అప్పుడు ఒక ఛానల్లో చూశాను, మళ్ళీ ఇప్పుడు ఇంకో ఛానల్ పెట్టారు మీరు, మాసరాజ్ వీడియోస్. ఈ మధ్యలో ఏమైంది, మీకు ఏదైనా డిస్కషన్ లాంటివి అని నాకు అనుమానం, దాని గురించి అడుగుతున్నాను. లేదండి, డిస్కషన్ అంటే ఆ సాంగ్ వచ్చి పూర్తిగా అంతా నాగరాజు గారు పాడారు. ఆ సాంగ్ నేను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, మేము అప్పుడు మల్టీమీడియా చేస్తున్నాం. మల్టీమీడియా ఎడిటింగ్ సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నాం. సో అప్పుడు ఆ సాంగ్ అప్పుడే ఇంకా పాపులర్ కూడా అవ్వలేదు పెద్దగా. ఆ సాంగ్ విని ఈ సాంగ్ షూట్ చేద్దాం, మన ఎడిటింగ్ నేర్చుకుందాం అని చెప్పేసి ఆ సాంగ్ కెమెరా పట్టుకుని బీచ్కి వెళ్ళి సాంగ్ షూట్ చేసి మొత్తం ఎడిటింగ్ చేసి రిలీజ్ చేసాం. అది ఇంకా ఎంత పాపులర్ అయిందంటే ఆ ఒక్క 2 సాంగ్స్ నా 7G క్రియేషన్ ఛానల్ 15 లక్షల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఆ ఛానల్కి. అంత పాపులర్ అయింది. 15 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అంటే ఆ రోజుల్లో, ఇప్పుడు అది ఉంటే నెలకు ₹1,00,000 2 లక్షలు సంపాదించవచ్చు ఇప్పుడైతే. సో మధ్యలో ఈ తర్వాత ఏం జరిగిందంటే, అది కొంతమంది హ్యాక్ చేస్తారు ఛానల్. హ్యాక్ చేసి చేయడం వల్ల వాళ్ళు రిమూవ్ చేస్తారు యూట్యూబ్ వాళ్ళు. చేస్తే మళ్ళీ తర్వాత నేను వాళ్ళకి అప్పీల్ పెట్టుకున్నాను యూట్యూబ్లో, ఈ ఛానల్ నాది ఇలా జరిగిందంటే. మళ్ళీ వాళ్ళు ఏం పెట్టారంటే, ఇక మీ ఛానల్ అన్నీ కూడా చూసాము, కాకపోతే అందరూ వెరీ డేంజరస్ కంటెంట్ ఒకటి అప్లోడ్ చేశారు నైట్, సో దానివల్ల మీ ఛానల్ మొత్తం రిమూవ్ చేయవలసి వచ్చింది అని చెప్పేసి పెట్టేశారు. అంటే ఈ ఛానల్ హ్యాకింగ్ ఎలా జరుగుతుంది, వాళ్ళకి ఎలా తెలుస్తుంది మీ పాస్వర్డ్ ఐడి? అది నా డౌట్. పాస్వర్డ్ అంటే మనం ఒక ఛానల్ పెట్టుకుని ఛానల్ రన్ చేస్తున్నప్పుడు, మనం ఏ ఛానల్ అయితే లాగిన్ అయ్యాను ఉన్నాము జీమెయిల్, ఆ మెయిల్ మన ఫోన్లో ఓపెన్ చేసుకుని థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి, ప్లేస్టోర్లో దొరకని కొన్ని యాప్స్ మీకు డైరెక్ట్ గూగుల్లో థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, వెంటనే హ్యాక్ చేసేస్తారు. వెంటనే అటాక్ చేసేస్తారు అన్నమాట వాళ్ళు. వెంటనే బ్లాక్ చేసేసి ఇంకా వాళ్ళ ఇష్టం. నాకు ఇంచుమించు 10 లక్షలు అడిగారు ఆ ఛానల్ ఇవ్వడానికి. మెయిల్ పెట్టారు వాళ్ళు, మళ్ళీ తిరిగి ఛానల్ కాబట్టి 10 లక్షలు అన్నారు. 10 లక్షలు మన ఎక్కడ ఇస్తాం, 10 లక్షలు ఇచ్చినా కూడా ఇవ్వరు వాళ్ళు ఎవరో తెలియదు మనకి. సో ఏంటంటే ఆపేసి మళ్ళీ మాసరాజ్ అని చెప్పేసి మాసరాజ్ ఛానల్ పెట్టాను, మాసరాజ్ వీడియోస్ అని చెప్పి చేస్తున్నాం. అది బాగుంది, బాగా వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో కూడా బాగా, ఇన్స్టాగ్రామ్లో అయితే లక్షల్లో వస్తున్నాయి వ్యూస్ మొత్తం. అదేం జరిగిందంటే, మా చిన్న పాప ఏడుస్తుంటే ఫన్నీగా ఉంది కదా అని చెప్పి వీడియో తీసి మాసరాజ్ దాంట్లో పెట్టాను ఛానల్. పెడితే యూట్యూబ్ అల్గోరిథం మొత్తం మారిపోయిందండి. ఇప్పుడు యూట్యూబ్ అల్గోరిథం ఎలా మారిందంటే, ఏదన్నా ఒక చిన్న పిల్లని మనం ఏడిపిస్తున్నా ఆ వీడియోలు పెట్టకూడదు, హెరాస్మెంట్ చేస్తున్నట్టు వస్తుంది.
మీకు ఒక చిన్న పాప ఏడుస్తున్నప్పుడు వెనకాల ఏదైనా చిన్న టైగర్ బొమ్మ ఉన్నా కూడా వెంటనే బ్లాక్ చేస్తున్నారు. యూట్యూబ్ అలగరిథం మొత్తం మారిపోయింది. అలానే మా పాప ఏడుస్తున్న వీడియో బాగుంది కదా అని పెడితే అది యూట్యూబ్ ఏం చేసిందంటే ఇదో పాపను ఏడిపోతున్నాడు అని చెప్పేసి మొత్తం ఛానల్ రిమూవ్ చేస్తారు. మళ్ళీ నేను అప్పీల్ పెట్టుకుంటున్నాను, మళ్ళీ ఛానల్ ఇస్తున్నాడు, మళ్ళీ 2 రోజులు మళ్ళీ తీసేస్తున్నాడు ఆ వీడియో పెట్టిన కానీ. సో ఏంటంటే ఎవరో కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేసే ఎవరో కూడా చిన్న పిల్లలు కానీ గమ్ముని ఎక్కువ పెట్టకండి. పెట్టేలాకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా కఠినంగా ఉంటాయి. అది పాటించిన తర్వాత చిన్నపిల్లల వీడియోలు పెట్టండి తప్ప గమ్ముని పెట్టద్దు. బాగున్నాయి కదా అని చెప్పి ఆల్రెడీ మా ఛానల్ అలాగపోయింది. ఇప్పుడు మళ్ళీ 7 క్రియేషన్స్ అని చెప్పి కొత్త ఛానల్ పెట్టాను. దాంట్లోనే మళ్ళీ మాస్టరైజ్ వీడియోస్ చేస్తున్నాను. దాంట్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నింటిలో కూడా మాస్టరైజ్ వీడియోస్ అనే ఉంటుంది మన అన్నీ కూడా. చెప్పరా, ఎక్కడ ఉన్నాను సార్ నమస్తే. చెప్పు, ఏం కావాలి? చాలా అన్యాయం జరిగిపోయింది సార్. ఏమైంది? ఒక 5,000 అప్పు తీసుకుని ఎవరితో చెప్పుకుంటో చెప్పుకో అన్నాడు సార్. ఎవడాడు? మినిస్టర్ గారు. ఆగు, అర్థమైంది, బండెక్. ఎవడరా నువ్వు? నాకు కొంచెం తిక్క ఉంది కానీ దానికి లెక్క ఉంది అని సినిమా డైలాగులు చెప్పడానికి రాలేదు. నువ్వు ఎవరింటికి వచ్చావో తెలుసా? నువ్వు ఒక మినిస్టర్ అని తెలుసు, నీ కొడుకు చేసిన అన్యాయమూ తెలుసు. 24 గంటల్లో వాడిని ట్రాన్స్ఫర్ చేయండి. పోలీసు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడో, పోస్ట్ ఆఫీస్కి కాదు. నీకు ఇవ్వాల్సిన 5,000 ఇచ్చారా? ఎవడొస్తాడో నేను చూస్తాను. నాకు డబ్బులు ఇవ్వాల్సింది మినిస్టర్ కొడుకు కాదు సార్, ఆయన డ్రైవర్ కొడుకు. ఒరేయ్, ఏం మాడుతున్నావురా? చంపేస్తారు నన్ను ఆయన. నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు సార్? మినిస్టర్ నిలిపోయి ఆవేశంగా తీసుకొస్తారు. నువ్వు ఒక మినిస్టర్ అని తెలుసు, నీ కొడుకు చేసిన అన్యాయమూ తెలుసు. పోలీసు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడో, పోస్ట్ ఆఫీస్కి కాదు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు? కనులా నీరు రానీకు కానీ పయనం కడవరకు. ఆవేశంలో ఏదో డైలాగ్ చెప్పావు కదరా? సార్ తప్పైపోయింది సార్. సరే, కొద్ది రోజులు పోస్ట్ ఆఫీస్లో పనిచేయి, నచ్చితే పోస్టింగ్ ఇస్తారు. అకార్డింగ్ టు సార్ మీరున్నాను సార్. బాబు చాలా ఆవేశపడ్డాడు. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే? ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. మరి ఇప్పుడు మీరు ఏదో మూవీ ఏదో చేయాలని ఆలోచనలో ఉన్నారని తెలిసింది. ఏంటి దానికి ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉన్నారా? ఇది ఎలా ఉంది ఇప్పుడు? దీనికి ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసర్ మేమే పెట్టుకుంటున్నాం మా ఫ్రెండ్స్ అందరం. ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని కానీ ఏదైనా క్యారెక్టర్కి ఎంత ఇవ్వండి అని కానీ అది లేదు. బట్ ఇంకోటి ఏంటంటే ప్రతిదీ డబ్బుతోటే ముడిపెట్టలేం. డబ్బు ఉంటేనే చేయలేం. కొన్ని డబ్బుతో కాదు, టాలెంట్తో కొన్ని చేయాల్సి వస్తుంది. అలాంటి సినిమా ఒకటి స్టార్ట్ చేశాను. దానికి సంబంధించిన అమౌంట్ అంతా నేను నా ఫ్రెండ్ పెట్టుకుంటున్నాం. అమౌంట్ ఇంకెక్కడ ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోవడం కానీ లేవు, మేము చూసుకున్నాం. మెయిన్గా ఏంటంటే నా సినిమాకి ఓటీటీ సినిమా స్టోరీ రాసుకున్నాం. ఇది ఏంటంటే మొత్తం కలిపి స్టూడియోలో చేద్దామని గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ ఉపయోగించి, టెక్నాలజీ ఉపయోగించి ఒక స్టూడియోలో సినిమా అంతా కంప్లీట్ చేద్దాం అన్న ఆలోచనలో ఉన్నాను. దీనికి ఏంటంటే నాకు గ్రాఫిక్స్ చేసేవాళ్ళు కానివ్వండి, టెక్నాలజీ తెలుసున్న వాళ్ళు, సో యాక్టర్స్ వాళ్ళ కూడా ఏంటంటే ఎలాగన్నా ఇండస్ట్రీ నిలబడాలి, టాలెంట్ చూపిద్దాం అనుకున్న వాళ్ళే కావాలి. ఏదో సరదాగా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు మనకొద్దు. దాని గురించి ఒక టీం రెడీ చేసుకుంటున్నాం. టీం రెడీ అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడియో తీసుకుని పెద్దది, దాంట్లోనే మూవీ మొత్తం. ఎక్కడ తీసుకుందాం అనుకుంటున్నారు స్టూడియో? అది నేను చూస్తాను, భీమవరం అనుకుంటున్నాను. మా ఫ్రెండ్ భీమవరం చేద్దాం రా, మా ఆఫీస్లో పెడదాం. పెద్ద స్టూడియో కావాలి. ఇప్పుడు ఈ స్టూడియో ఎలా ఉంది, అలా అంత పెద్ద స్టూడియో పెట్టుకుంటే మనకి మొత్తం రూమ్లోనే టెక్నాలజీ ఉపయోగించి సరికొత్త ఆలోచన అండి. చిన్న అంటే మన లొకేషన్లో ఎక్కడికి వెళ్ళకుండా
ఇంట్లోనే కూర్చుని మంచి సినిమా చేద్దాం, మంచి లొకేషన్ అంతా బ్యాక్గ్రౌండ్స్ అన్నీ చూసుకుని చేద్దామన్న ఆలోచనతో. అదే దీనివల్ల ఏంటంటే టైం కలిసి వస్తుంది, జర్నీ ఇలాంటి అవస్థలు ఏమి లేకుండా ఒకే చోట మన పర్సనల్ జాబ్ చేసుకుని కూడా పార్ట్ టైం కింద చేస్తామండి. అలా ప్లాన్ చేశాను మూవీ ఒకటి. అంతే, సరికొత్త ఆలోచన అనుకోండి అది. ఓకే అండి, రత్నకిషోర్ గారు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా గంగా టీవీ స్టూడియోకి విచ్చేసి ఎన్నో తెలియని విషయాలు, ఇక్కడ యూట్యూబ్ కంటెంట్ వాడటం వల్ల ఏం ప్రాబ్లం వస్తుందో అవి, అలాగే ఇండస్ట్రీకి వెళితే ఎదుర్కొనే సమస్యల్ని, ఇంకా మీ పర్సనల్ విషయాలను కూడా మేము అడిగి తెలుసుకోవాలని తెలుసుకున్నాం. అలాగే ఈ విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు, మా గంగా టీవీ స్టూడియోకి విచ్చేసినందుకు మీకు మా ఛానల్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి శ్రీధర్ గారు. నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలు మీ వల్ల గుర్తుకొచ్చినాయి. నేను ఇండస్ట్రీకి వెళ్ళే విధానం కానీ చాలా కామెడీగా, తర్వాత మంచి గొప్ప సంఘటన ఒకటి గుర్తు చేశారు. ప్రభాస్ గారికి నాకు జరిగిన చిన్న సిచ్యువేషన్, అది ఎంత అంటే ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్ ఏడిపోతూ ఉంటారు. నేను ఏదన్నా సరదాగా ఫన్నీగా చేస్తే అంతేగా ప్రభాస్ నేను తిట్టడు ఊరిని తిట్టడా అంటారు. ఆయన పాపం తిట్టడం కూడా కాదు అది, కానీ అనుకోకుండా ఫ్రెండ్స్ అందరూ కూడా అలా ఏడిపించడం. మంచి ప్రభాస్ గారితో మంచి అనుబంధం ఒక సీన్ తోటి గుర్తు చేశారు నాకు. అలాగే మీ ఛానల్కి, మీ ప్రేక్షకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు.